అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ శుద్ధ చవితిని నాగ చతుర్థిగా వ్యవహరిస్తారు కదా, ఈ నాగ చతుర్థి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి? పాముకు పాలు, చీమకు పంచదాల పోయు కర్మభూమి మనది. భారతదేశంలో సర్పదేవతల కటాక్షం కూడా కావాలన్న సంకల్పంతో ఆరాధన చేసేటువంటి సంస్కృతి అనాదిగా వస్తున్నది. కార్తీక మాసంలో దీపావళి పండుగ తరువాత చతుర్థి నాడు జరుపుకునేదాన్ని నాగుల చవితి అని వ్యవహరిస్తాం. శ్రావణ మాసంలో శుక్ల చవితిని నాగ చతుర్థి అని, నాగ చవితి అని, సర్పాన్ని అనేక ముహూర్తాలలో వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరాధించటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈరోజు ఆ నాగేంద్రుణ్ణి స్తుతిస్తూ పూజాధికాలు ముగించుకున్న తరువాత పుట్ట దగ్గరకు వెళ్ళి వర్జము దుర్ముహూర్తము లేని సమయంలో పాలు పోసి చలిమిడి నువ్వులతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించి అనంతరం స్వీకరించినట్టయితే సత్సంతానం కలుగుతుంది, వివాహం త్వరగా అవుతుంది. సంతానానికి సర్పానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. సంతానం కలుగక బాధపడుతున్న దంపతులంతా నాగ ప్రతిష్ఠ చేసి సర్పారాధన చేసినట్టయితే సత్సంతానం కలుగుతుంది అని చెబుతుంది శాస్త్రం. ఎందుకంటే సర్పము తాను పెట్టిన గుడ్లను తానే తినేస్తుంది. అందుకే సర్పజాతి అంతగా విస్తృతం కాలేదు. ఆ గుడ్లన్నీ పొదిగి పాములనేటైతే సంఖ్య అధికంగా ఉండేది. సంతానం కడగకపోవటానికి కూడా కారణం జనించిన పిండం రూపుదాల్చకపోవటమే. కనుక సర్పాన్ని ఆరాధించి ఆ దివ్యశక్తిని పొంది నీ సంతాన లేమిని పోగొట్టుకోవచ్చు. అందుకే కాలమే కాళము. కాలము అంటే టైం, కాళము అంటే పాము. కాలంలో వచ్చే విఘ్నాలన్నింటినీ పోగొట్టుకొని ఏ విధంగానైతే కాళహస్తిలో ఆ సర్పం ముక్తి పొందిందో అలా అర్చన చేసి నీ విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటూ నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. అందుకే మోపీదేవి క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని, కుకే సుబ్రహ్మణ్య స్వామిని అర్చించి అద్భుతమైన సంతానాన్ని పొందిన దృష్టాంతాలు ఎన్నో. అదే కాకుండా ఇప్పటికీ కొన్ని చోట్ల పాము కనపడుతూ ఉంటుంది, ప్రజలందరితో సహజీవనం చేస్తూ ఉంటుంది, అక్కడ పుట్ట కూడా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఏమీ చేయరు. అది దేవతా సర్పం అన్న నమ్మకంతో పూజిస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య నుంచి నడిచి వెళుతూ ఉంటుంది ఆ పాము. అలాంటి క్షేత్రాలు కూడా భారతదేశంలో అనేకం ఉన్నాయి. కనుక నాగ చవితి నాడు అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఓం నాగేంద్రాయై నమః అని నాగేంద్ర స్తుతిని, అష్టకాన్ని, సహస్రాన్ని పఠిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుని సమస్యలనన్నింటినీ పరిష్కారం చేసుకునేటువంటి విధి విధానాలు మనం తప్పనిసరిగా ఆచరించాలి. గురుగారు, కాశీయాత్ర చేస్తే కాశీ క్షేత్రంలో తప్పనిసరిగా 9 రోజులు ఉండాలి అని అంటారు కదా, అలా ఉండకపోతే ఆ ఫలితం దక్కదంటారా? అహో విశ్వేశ్వరే క్షేత్రే మరణాదపి నో భయం, సర్వే యత్ర ప్రతీక్షంతే మృత్యుం ప్రియ అతిథిం ఇవ అంటుంది కాశీఖండ్. మిగతా క్షేత్రాలకు కాశీకి తేడా ఏమిటి అంటే, ఇతర క్షేత్రాల్లో ఉంటే అది విలాసం, కాశీలో ఉంటే అది కైలాసం. ఎందుకంటే మనము మన ఇంట్లో ఉన్న ఇతర క్షేత్రాలకు వెళ్ళినా ఆనందంగా బతకాలని కోరుకుంటాం. కానీ కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీకి వెళ్ళి ఆ మృత్యుదేవతను ఆహ్వానిస్తూ అక్కడ ఎవరైతే దేహాన్ని త్యజిస్తారో వారి చెవిలో
సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే వచ్చి పంచాక్షరి మంత్రాన్ని చెబుతాడు కనుక ముక్తి దొరుకుతుంది అన్న అద్భుతమైన భావనతో నివాసం ఉంటారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే, ఇప్పటికీ కూడా కాశీలో ఎవరైనా మరణిస్తే వారి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. రామకృష్ణ పరమహంస తాను మణికర్ణికా ఘాట్లో శివుడు ప్రాణాన్ని వదులుతున్న జీవుడి చెవిలో పంచాక్షరి చెప్పటాన్ని ప్రత్యక్షంగా చూశానని చెప్పాడు. ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, కాశీలో ఎన్ని రోజులు ఉండాలి అంటే దివార్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవా అన్నారు. అంటే రోజులో ఒక సగభాగం ఉండు, లేదా ఆ సగభాగంలో సగభాగం ఉండు, ఒక ముహూర్త కాలం ఉండు, ఒక క్షణం ఉండు. కానీ ఎలా ఉండాలి? కాశీలో ఉన్న ప్రతి క్షణం కూడా నేను ఎల్లకాలము కాశీలోనే నివసిస్తాను, ఇదే నాకు నివాసము అన్న భావనతో అక్కడ ఉండాలట. అలా నువ్వు ఉండగలిగితే క్షణమైనా నీకు ముక్తినిస్తుందయా. 9 రోజులు ఎందుకు ఉండాలి అంటే, తల్లి గర్భంలో నువ్వు 9 నెలలు నివాసం ఉండి అనంతరం భూమండలంపై అవతరిస్తావు. మాతృగర్భంలో ఉన్న ఆ 9 నెలలు నరకప్రాయం, మొత్తం చీకటి, మలమూత్రాల మధ్య, కన్ను పొడుచుకున్నా కనపడని చీకటిలో, అవయవాలన్నీ ఇంకా ఏర్పడిన నేపథ్యంలో, ఆ మలమూత్రాదుల నుంచి వస్తున్న కీటకాలన్నీ కుడుతూ ఉంటే దానిని ఉపశమింప చెయ్యలేని అసమర్థతతో దుఃఖిస్తూ ఉన్న నీకు ఆ 9 నెలల గర్భ ఆవాసం తప్పి మళ్ళీ భూమండలం మీద పుట్టకుండా ఉండాలని నువ్వు భావిస్తే, ఆ 9 నెలలకు 9 రోజులను ప్రతీక చేసి 9 రోజులు కేవలము ఆ పంచక్రోశముల మధ్యనే నువ్వు నివాసం ఉంటూ అక్కడ ఉన్న అన్ని లింగములను దర్శిస్తూ గంగా స్నానం చేస్తూ మణికర్ణికా ఘాటులో మధ్యాహ్న సమయంలో స్నానం చేస్తూ విశ్వేశ్వర దర్శనం చేస్తూ విశాలాక్షి యొక్క కృపా కటాక్షాలను పొందుతూ అన్నపూర్ణాదేవిని అర్చిస్తూ సాయంత్రం పూట తప్పకుండా శివ కథలను వింటూ పక్కవాడిని బాగున్నావా అని కూడా అడగకుండా కేవలము భక్తి అంతా ఆ భవుడి మీదనే ఉంచుతూ 9 రోజులు నువ్వు గడపగలిగితే మళ్ళీ ఈ భూమండలం మీద పుట్టాల్సిన అగత్యం నీకు ఏర్పడదు. ఈ భవరోగం ఆ భవుడే తీసివేసి నీకు ముక్తిని అందిస్తాడు. అందుకే కాశీ వెళితే 9 రోజులు తప్పనిసరిగా ఆ పంచక్రోశముల మధ్యనే ఉండాలి. పక్కన వ్యాసకాశి చూద్దాం, లేదా పక్కకు ప్రయాగ వెళదాం అన్న ఆలోచన లేకుండా 9 రోజుల తర్వాత వెళ్ళండి. 9 రోజులు అక్కడ నిదుర చేసి విశ్వేశ్వరుణ్ణి అర్చించిన తరువాత మిగతా పుణ్యక్షేత్రాలను దర్శించే ప్రయత్నం చేయండి అని కాశీఖండంలో స్పష్టంగా చెబుతాడు వ్యాసుడు. గురుగారు, మహాభారతంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి ఇతివృత్తాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు, బంధుమిత్రుల మధ్య వైరుధ్యాలు, ఇలా ఎన్నో ఉంటాయి. మరి అటువంటి మహాభారతాన్ని చదివడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? అత్రోపనిషదం పుణ్యం కృష్ణద్వైపాయనో బ్రవీత్ అంటారు. అంటే భారతం అనే ఉపనిషత్తును వేదవ్యాసుడు చెప్పాడు అని. ఉపనిషత్తు అంటే వేదంలోని జ్ఞానకాండ. అంటే భారతాన్ని కనుక నువ్వు అభ్యాసం చేస్తే వేదంలో పరిపుష్టంగా అందించినటువంటి జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. ఎందుకని అని ప్రశ్నిస్తే, భారతాన్ని 3 భాగాలుగా విభజించి మనం అధ్యయనం చేస్తే, ఒక భాగం పాండవుల సత్యవ్రతం, రెండవది కౌరవుల కుట్ర, మూడవది వాసుదేవుని మహాత్యం. పాండవుల సత్యవ్రతం నువ్వు ఎలా జీవించాలో నీకు చెబితే, కౌరవులు చేసే కుట్రలు కుతంత్రాలు వాటి జోలికి పోకుండా నువ్వు జీవనం గడపమని నీకు మార్గోపదేశం చేస్తుంది. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అలా పాండవులలాగా సత్యవ్రతాన్ని నిర్వహిస్తూ భగవంతుని కృపను పొందటం కోసం వాసుదేవ మాహాత్యాన్ని నువ్వు భారతం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అని భగవద్గీత చెబుతుంది. నీ హృదయం అనేటువంటి కుహరంలో భగవంతుడి నివాసం ఉండి ఆ ఈశ్వరుడే అన్నీ నడిపిస్తున్నాడు. మరి ఆ ఈశ్వరుణ్ణి నువ్వు చూడలేవు కదా అంటే, యోగులంతా భారతం అనేటువంటి ఉద్గ్రంథంలో ఆ వాసుదేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తారు కనుక భారతాన్ని నువ్వు అధ్యయనం చేసినట్టయితే
ఆ భగవంతుడి కృప నీకు దొరుకుతుంది. ఇంత ఉపోద్ఘాతం చెప్పారు. భారతంలోని ఏ కథైనా మనకు మార్గదర్శకం చేస్తుందా అంటే, భారతంలో సత్యవతి శంతనుణ్ణి వివాహం చేసుకోవటం కోసం ఒక నిబంధన పెడుతుంది. ఏమిటి అంటే, నాకు పుట్టిన పుత్రుడే రాజ్యాధికారాన్ని పొందాలి. అంటే అంతకుముందే గంగ ద్వారా దేవవ్రతుడు అంటే భీష్ముడు శంతనుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. కానీ పెద్దవాణ్ణి పక్కకు పెట్టి తన కుమారుడే రాజ్యాధికారం పొందాలన్నది ఆమె కోరిక, ధర్మ విరుద్ధమైన కోరిక. దానికోసం భీష్ముడు నేను వివాహమే చేసుకోకుండా ఉంటాను అని ఆమెకు నమ్మకం కలిగించి తన తండ్రికి వివాహం చేస్తాడు. విచిత్ర వీర్యుడు ఆయన కొడుకుగా ఇద్దరు జన్మిస్తారు. కానీ ఇద్దరికీ సంతానం ఉండదు. అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురిని తీసుకువచ్చి వివాహం చేసినా సంతానం ఉండదు. మరి ఇప్పుడు ఎవరు రాజు కావాలి అంటే, ధర్మబద్ధమైనటువంటి ఆలోచన చేస్తే ఆనందం నీ సొంతమవుతుంది, ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే అది నీకు ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఈ నేపథ్యంలో సత్యవతి భీష్ముడిని ప్రార్థిస్తుంది. ఎలా వంశాన్ని నిలబెట్టాలి అంటే, వ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, పిదురుడు కలుగుతారు. ఈ వృత్తాంతాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ కథలో అంబ, అంబిక, అంబాలిక అన్న 3 పేర్లు వినపడ్డాయి. ఈ 3 కూడా వేదంలో చెప్పబడిన మంత్రాలు. అలానే యుద్ధంలో అక్షౌహిణీల సైన్యాన్ని గురించి చెప్పటం జరిగింది. ఈ సంఖ్యలన్నీ యజ్ఞ సంఖ్యలు. అంటే వేదమంత్రాలతో యజ్ఞం చేయటం వల్ల ఏ ఫలితమైతే నీకు దక్కుతుందో, భారతాన్ని అధ్యయనం చేయటం వల్ల ఆ యజ్ఞ ఫలం నీకు దక్కుతుంది. అందుకే భారతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో నువ్వు పారాయణ చేయగలిగినట్టయితే ఆ జ్ఞానం నీకు సిద్ధిస్తుంది. అందుకే భారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీతను చెబితే, అనుశాసిక పర్వంలో విష్ణు సహస్రనామాన్ని మనకు అందించాడు వ్యాసుడు. ఇలాంటి అద్భుతమైన గాథను నిత్య జీవితానికి అన్వయిస్తుకుంటూ మనం అభ్యాసం చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనాలు మనకు నెరవేరుతాయి. భారతంలో 1,00,000 శ్లోకాలని చెబుతారు. కానీ దానిలోని ఉపాఖ్యానాలను అన్నింటినీ తీసేస్తే మిగిలేవి 24,000 శ్లోకాలే. అంటే రామాయణంలో చెప్పబడినటువంటి గాయత్రి మంత్ర వ్యాఖ్యానమైన 24 బీజాక్షరాల 24,000 శ్లోకాలే భారతంలో కూడా 24,000 శ్లోకాలుగా ఆవిష్కరింపబడ్డాయి. అందుకే దీన్ని ఒకచోట పురాణం అంటాడు, ఒకచోట కావ్యం అంటాడు, ఒకచోట ఇతిహాసం అంటాడు. అంటే ఈ అన్నింటి లక్షణాలు భారతానికి ఉన్నాయి కనుకనే భారతం అనేది పంచమ వేదమని పిలువబడింది. ధర్మేచ అర్థేచ మోక్షేచ భరతశ్యాభ యదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని ప్రతిజ్ఞ చేసి మరి వ్యాసుడు భారతదేశానికి అందించినటువంటి అద్భుతమైన ఉద్గ్రంథమే మహాభారతం. దాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి ఈ కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి, ద్వేషాల నుంచి, రాగాల నుంచి బయటపడి అద్భుతమైన ఆనందాన్ని ఎలా అందుకోవాలో అన్న జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టే దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అభ్యసిస్తూ అన్వయించుకుంటూ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేయాలి తల్లి. గురుగారు, ఇక మరో సందేహం. శ్రీమద్ రామాయణంలో కబంధుడు వికృత రూపధారి. అటువంటి కబంధుడి యొక్క రూపాన్ని వాల్మీకి మహర్షి ఎలా అభివర్ణించారు? రామాయణంలోని అరణ్యకాండలో రామలక్ష్మణులు సీతా వియోగం తర్వాత సీతాన్వేషణ కొనసాగిస్తూ వెళుతున్న నేపథ్యంలో వారికి కబంధుడు ఎదురవుతాడు. వాడి ఆకారం చాలా దుర్భరంగా ఉంటుంది. ఏకేన ఉరసి ఘోరేణ వక్షస్థలం నయనేన అశ్రుదర్శన. ఆ వక్షస్థలంలో కన్ను. వాడికి అశిరోగ్రీవం, తల ఉండదు, మెడ ఉండదు. ఏముంటుంది అంటే పొట్ట మాత్రమే ఉంటుంది. ఉదరం ఒక్కటే కనపడుతూ ఉంటుంది. ఆ ఉదరంలో ముఖం ఉంటుంది, అంటే నోరు ఉంటుంది. ఇలా 2 దీర్ఘమైన బాహువులు, ఎంత అంటే యోజనాయతం, 8 కిలోమీటర్ల వ్యాపించి ఉంటాయి 2 చేతులు. ఈ రూపాన్ని ఊహించటమే మనకు చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి రూపం లేకపోయినా దానిలో ప్రతీకాత్మకంగా చెప్పబడిన జీవన విధానమే మనం కొనసాగిస్తున్నామన్న సత్యం చెప్పటం కోసమే
కబంధుడి వృత్తాంతం రామాయణంలో 69వ సర్గలో అరణ్యకాండలో చెప్పబడింది. 2 అతి దీర్ఘమైన చేతులు, మెడ తల లేనటువంటి దేహము, పొట్టలోనే ముఖం ఉండి వక్షస్థలంలో కన్ను ఉండి దూర ప్రాంతాన్ని కూడా చూడగలిగిన నేర్పు. అంటే ఏమిటంటే, ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలిద గురువు దైవము, ఎక్కడి ఈ మాయా అని అన్నమయ్య అన్నట్టు ఉత్తమమైన మానవ జన్మ దొరికిన మనం ఏం చేస్తున్నాం? అతి దీర్ఘమైన చేతులు, అవి ఎప్పుడు వికుర్వాణం కదులుతూ ఉన్నాయిట. దేనికోసం కదులుతున్నాయి నీ చేతులు? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. పోతనామచ్చుడు భాగవతంలో అద్భుతంగా నీ ఇంద్రియముల యొక్క ప్రయోజనం ఏమిటో చెప్పాడు. ఆ శేషశాయిని అర్చించటానికి కదా నీ చేతులు ఉపయోగపడాలి. నువ్వేం చేస్తున్నావు? ధన సముపార్జనలో నిరంతరము మైళ్ళు పరిగెత్తుతూ ఉన్నావు, కానీ ఆ చేతులతో శివ పూజ చేసే ప్రయత్నం చేస్తున్నావా? చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నోడవనేడి. ఎందుకు ఆ జన్మ? కాబట్టి కబంధుడు ఏ విధంగానైతే తన 2 చేతులు చాచి చేతికి అందిన మృగాన్నల్లా తీసుకువచ్చి పొట్టలో ఉన్న ముఖంలో వేస్తున్నాడు. తల శిరస్సు మెడ లేదు, అంటే ఆలోచన లేదు. ఎంతసేపు ఎంత సంపాదిద్దాం, ఏం వండుకు తిందాం. మరి ఉన్న కన్ను దృష్టి ఏం చేస్తోంది? చాలా ప్లాన్ చేస్తోంది. ఏం ప్లాన్ చేస్తోంది? ఇంకెంత సంపాదిద్దాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏవేవి కొత్త పదార్థాలు వండుకొని తిందాం. ఈ ఆలోచన తప్పితే ఏనాడైనా మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అన్న శబ్దానికి అర్థం మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి చేయాల్సిన సాధనను అవలంబించటానికి అనుకూలమైన అవకాశం. మరి అది నువ్వు చేస్తున్నావా? లేదే. నిరంతరము ధన సముపార్జన చేస్తూ పొట్ట నింపుకుంటూ ఎంత సంపాదిద్దామో ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నావో మానవ. ఆ 2 చేతులలోకి రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఆ 2 చేతులను ఖండించగానే అతని స్వస్వరూపం, ఆయన ఒక గంధర్వుడు, ఇంద్రుడితో కలహం పెట్టుకొని ఆ కలహం కారణంగా వజ్రాయుధంతో అవయవాలన్నీ పొట్టలోకి నెడితే అలాంటి రూపం ఏర్పడింది అని చెబుతాడు రామాయణంలో. అలానే మనం కూడా రామనామమణి దీపధరుం జీభదేహళి ద్వార తులసి భీతరు బాహరహం జో చాహసి ఉజియార్ అంటాడు. రామనామం అన్నటువంటి అద్భుతమైన దీపాన్ని నాలుకమి అనే ద్వారం మీద పెట్టుకుంటే ఏ విధంగానైతే గడప మీద పెట్టినటువంటి దీపము బయట ఉన్న అంధకారాన్ని పోగొడుతూ లోపల ఉన్న చీకటిని తొలగించి నీకు మార్గదర్శకం చేస్తుందో, అలా 2 చేతులలో రామలక్ష్మణులు ఎప్పుడైతే ఆ కబంధుడికి చిక్కారో వాళ్ళిద్దరూ ఖడ్గాలతో ఆ 2 చేతులను ఖండించగానే కబంధుడికి తన నిజస్వరూపం ఏమిటో తెలిసి రాముడికి సలహా ఇస్తాడు. నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేయగలిగినట్టయితే నీ భార్య నీకు దక్కుతుంది అని చెప్పి గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనమంతా ఆ గంధర్వ అంశలమే. పూర్వజన్మలో మనం ఇంద్రుడితో గొడవ పెట్టుకొని ఆయన వజ్రాయుధానికి దెబ్బతిని అవయవాలన్నీ కృషించి ఇంద్రియాలు చేయాల్సిన పనిని విస్మరించి మన జీవితాన్ని సరిగా గడపలేక ఆ రామ మాహాత్యాన్ని తెలుసుకోలేక జీవితాన్ని అవస్థల పాలు చేసుకుంటున్నామన్న సత్యాన్ని కబంధుడి వృత్తాంతం ద్వారా వాల్మీకి అరణ్యకాండలోని 69వ సర్గ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇప్పుడు పక్షులకి రెక్కలున్న మాత్రికనే ఒకప్పుడు పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి అని అంటారు, నిజమేనా? పూర్వం కృతయుగే తాత పర్వత పక్షిణో భవన్ తేహి జగ్బుద్దిశా సర్వా గరుడానిలవేగినః తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాసహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన శంకయా. ఇది సుందరకాండలోని ప్రథమ సర్గలో మైనాకుడు హనుమంతుడితో అంటాడు, ఓ హనుమ, పూర్వము
పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. ఆ రెక్కలున్నాయన్న గర్వంతో అవి ఆకాశంలోకి ఎగిరి వాయు గరుడ వేగాలతో సంచరిస్తూ హఠాత్తుగా భూమండలం మీద ఒక్కసారి దిగేవి. అది చూసి దేవతలు, మునులు, ప్రజలు అంతా భయంతో కంపించిపోయేవారు. అలా వాళ్ళంతా భయంతో బాధపడుతూ ఉంటే పర్వతాలు వికటాట్టహాసం చేస్తూ ఆనందించేవి. తతక్రుద్ధ సహస్రాక్షో పర్వతానాం శతక్రతుః పక్షాం చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. ఇది చూశాడు. వీడికి అద్భుతమైన శక్తినిచ్చాం. ఎగిరేటువంటి శక్తి పర్వతానికి ఉంటే అది ఆనందంగా తన జీవితాన్ని గడపకుండా అహంకారంతో అందరికీ భయాన్ని కలుగజేస్తూ విశృంఖలంగా విహరిస్తున్నాయి. కాబట్టి వీటికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకని వజ్రాయుధంతో కనపడ్డ పర్వతాన్ని కనపడ్డట్టు రెక్కలను ఖండిస్తూ శిక్షించాడు. మైనా కూడా ఆ భయంతో వచ్చి సముద్రంలో దాక్కుంటాడు. ఆయనకు రెక్కలు అలానే ఉంటాయి. అందుకే హనుమంతుడితో చెబుతూ ఉంటాడు, నా రెక్కలను కాపాడినవాడు మీ నాన్నగారైన వాయుదేవుడు. అందుకే నీకు నేను సహాయం చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నాకు ఇప్పటికీ భయం ఉంది, ఇంద్రుడు వచ్చి నా రెక్కలను ఎప్పుడు ఖండిస్తాడో అని. కానీ ఏష ధర్మ సనాతన అతిథాఖిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథిని పూజించటం అనేది మన యొక్క సనాతన ధర్మం. అందుకే నిన్ను రక్షించటానికి ఆ భయాన్ని పక్కకు పెట్టి నేను పైకొచ్చాను అని చెబుతాడు. ఈ వృత్తాంతాన్ని మనం ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నిజానికి కాశీఖండంలో కూడా వింధ్యపర్వతం అదే అహంకారంతో ప్రవర్తిస్తుంది. ఒక్కడు మా కులంబున సముద్ధతి చూపిన జాతరోషుడై రెక్కలు దెంచి వేలుపురేడటు పాపము చేసేగాక ఆ రెక్కలు నేడు గలిగిన నెరింగి గగనంబున బారు తెంచి బిట్టెక్కిన కూటకోటి తటులలను నుగ్గులుగాగా మెరువున్ అంటాడు వింధ్యపర్వతం కూడా. మా పర్వతాలలో రెక్కలన్నింటినీ ఇంద్రుడు ఖండించాడు, కానీ ఇప్పుడు ఆ రెక్కలు ఉంటే నేను పోయి మేరు పర్వతాన్ని నుగ్గుగా చేసేవాడిని కదా అని. అంటే పర్వతాలకు ఎంత అహంకారం ఒకప్పుడు ఉండేదో మనకు ఈ వృత్తాంతాల ద్వారా తెలుస్తుంది. అలా మైనాకుడు హనుమంతుడికి ఆతిథ్యమిన్న సంకల్పంతో భయాన్ని పక్కకు పెట్టి పైకొచ్చాడు కనుక ఇంద్రుడు గద్గదమైన స్వరంతో ఎంత అద్భుతమైన పని చేశావయ్యా మైనాక, నీకేం భయం లేదు, నీ రెక్కలు ఎప్పుడూ అలానే ఉంటాయని ఆశీర్వదించాడు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతివాడికి భగవంతుడు ఏదో ఒక ప్రతిభనిస్తాడు. ప్రతిభ అంటేనే ప్రతి అంటే ఆయనకు బదులుగా, భా అంటే జ్ఞానము, వెలుగు, శక్తి, నేర్పు. ఇలా ఆయనకు బదులుగా నీకు అందించినటువంటి ఆ శక్తిని ప్రజలకు సహకారం చేస్తూ ప్రజోపయోగం కోసం, పరోపకారం కోసం వినియోగిస్తున్నావా, లేదా నీ అహంకారాన్ని ప్రదర్శించటం కోసం విపరీతమైన విశృంఖలమైనటువంటి అహంభావంతో సంచరిస్తూ ఉన్నావా? రామాయణంలోని ఈ కథను మనం గుర్తు చేసుకుంటూ, ఎగరటము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నం. ఆ ఉన్నత స్థితి నలుగురికి ఆశ్రయమిచ్చి ఆనందాన్నిచ్చి అందరూ ఆదరించే విధంగా ఉండాలి, కానీ నీ గొప్పతనాన్ని ప్రకటించుకోవటం కోసం నువ్వు చేసే డాంబికంలాగా ఉండకూడదు అని చెప్పటమే రామాయణంలోని ఈ పర్వతముల యొక్క రెక్కల కథను మనకు వివరిస్తూ వాల్మీకి చేసిన బోధ. గురుగారు, జ్యోతిష శాస్త్ర ప్రకారం నైసర్గిక శుభులు, నైసర్గిక పాపులు అని అంటారు కదా, ఈ శుభులు పాపులు ఎవరు? మనకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో గురుడు దేవగురువు బృహస్పతి, శుక్రుడు రాక్షస గురువు, వీళ్ళిద్దరూ నైసర్గిక శుభులుగా చెప్పబడతారు. ఇక రవి, కుజుడు, శని వీళ్ళు నైసర్గిక పాపులుగా చెప్పబడతారు. చంద్రుడు పూర్ణచంద్రుడైతే శుభుడు, క్షీణచంద్రుడైతే పాపం. బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, పాపగ్రహాలతో కలిసి ఉంటే పాపగ్రహంగా సంచరించబడతాడు. కేతువు చరరాశిలో ఉంటే శుభుడు, చరం కాని రాశిలో ఉంటే పాపి. ఇలా శుభగ్రహాలను పాపగ్రహాలను నైసర్గికులుగా చెప్పబడ్డారు. ఇలా శుభగ్రహాలు పాపగ్రహాలను సూత్రమాత్రంగా వివరించారు, కానీ జాతకాన్ని పరిశీలించేటప్పుడు అవి ఉన్న స్థానాలను పట్టి పాపత్వాన్ని శుభత్వాన్ని నిర్ణయించి అనంతరము ఫలితాలను తెలియజేస్తారు. కనుక నైసర్గిక శుభత్వము
నైసర్గిక పాపత్వము అన్నది మనకు సూత్రమాత్రంగా వాటి యొక్క లక్షణాలను తెలియజేస్తూ గురువు బ్రాహ్మడని, శుక్రుడు బ్రాహ్మడని, ఇలా వారి వారి లక్షణాలను అనుసరించి నిర్ణయించటం జరిగింది. అందుకే ఎప్పుడు ఏ ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నా గురు బలాన్ని చూస్తారు, శని రాహుకేతువుల యొక్క స్థానాలను పరిశీలిస్తారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం తత్సత్. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.